అలాగే రామానాయుడు స్టూడియోస్ల కక్కుర్తి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగనామం అంట. తనిఖీల్లో గుర్తించి నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసీ అంట. వ్యాపార విస్తీర్ణం తగ్గించి చూపుతూ ఫీజు తక్కువ చెల్లింపు. ఏడాదికి 11.52 లక్షలకు 49,000 కడుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ అంట. ఇక రామానాయుడు స్టూడియోస్ విషయానికి వస్తే 2.73 లక్షలకు కట్టాల్సిన చెల్లింపు ఇక్కడ 7,614 కడుతున్నారంట రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు. అంటే దాదాపు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మరి ఏం చేసినట్టు ప్రభుత్వం? సరే నిన్న తనిఖీల్లో బయటపడింది పక్కన పెట్టండి. అసలు 49,000 కడుతున్నప్పుడు ఎట్లా కట్టించుకుంటారు? ఫస్ట్ మీరు ఎట్లా కట్టించుకుంటున్నారు? 49,000 అనేది మీరు కట్టేది ఎవరి పేరు మీద బిల్లు ఇస్తారో మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ మీద లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ మీద బిల్లు ఇస్తున్నారని మీకు క్లారిటీ ఉంటుంది. మరి కట్టేటప్పుడు మరి ఎట్లా కట్టించుకున్నారు 49,000? మీరు 11 లక్షలు కట్టాల్సింది చోట 11.5 లక్షలు కట్టాల్సిన చోట 49,000 కట్టడం అంటే ఎగనామం మామూలు ఎగనామం కాదు. మళ్ళీ వీళ్ళకి అవకాశాలు కూడా అన్ని అవకాశాలే. రామానాయుడు స్టూడియోస్ ఏమో దగ్గుపాటి వెంకటేషు, ఆయన ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన పేరు వాళ్ళన్న, వాళ్ళిద్దరు నడుపుతారు ఇది. వాళ్ళిద్దరి మీద భూ కుంభకోణం అనుమానాలు చాలా ఉన్నాయి. భూ కుంభకోణం చేసినట్టుగా ఆధారాలతో బయటపడుతున్నాయి. మరి అట్లాంటి వాళ్ళకే మీరు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఏండ్లుగా ఇదే తంతు. మొత్తం ఫీజు చెల్లించాలంటూ బల్దియా ఆదేశం అంట. మీరు ఆదేశించడం వాళ్ళు కట్టడం. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోస్లు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఎగవేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేశారు.